హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఒక మంచి ఎగ్జిబిషన్ చూపిద్దామనేసి ఇలా వచ్చేసాను. సో ఇది వచ్చేసి తిరుపతిలో రిలయన్స్ మార్ట్ ఉంది కదా. సో రిలయన్స్ మార్ట్ పక్కన సింధూర కళ్యాణ మండపం అనమాట. సో ఇక్కడ జరుగుతుంది ఒక ఎగ్జిబిషన్. ఇది వచ్చేసి పరిణయ ఎగ్జిబిషన్ సేల్స్ అని చెప్తారు. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే డిజైనర్ బ్లౌజెస్, శారీస్, డ్రెస్సెస్, డిజైనర్ జ్యువెలరీ, ఇంకా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. సో మన లేడీస్కి చాలా వరకు ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్రజెంట్ అయితే ఈ ఎగ్జిబిషన్లో ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 రూపీస్ అండి. సో నార్మల్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అవైలబుల్. సో ఇంక ఇక్కడ మనం లోపల వన్స్ ఎంటర్ అయినప్పటి నుంచి ఏంటంటే నేనైతే ఆల్మోస్ట్ అన్నీ షూట్ చేసి చూపిద్దాము మీకు అన్నట్లయితే నేను షూట్ చేశాను. మనకి ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు డిజైనర్ శారీసు, పట్టు శారీసు, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. డ్రెస్సుల గురించి అయితే ఇంక చెప్పనవసరం లేదు. సో కొన్ని డ్రెస్సెస్ అయితే మీరు కూడా చూసేసేయండి, చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ట్రెండ్ లాంగ్ ఫ్రాక్స్, లాంగ్ టాప్స్, ఎంబ్రాయిడరీ, సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా. మనం అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. అయ్య బాబోయ్ అనుకున్నాను నిజం చెప్పాలంటే, దావుడ ఇంత కాస్ట్ అనిపించింది. సో ఇక్కడ నేను చూస్తున్న వాటిలో ఏంటంటే 6500 అంట. అయ్య బాబోయ్ అనిపించింది నాకైతే కాస్ట్. సో దానికి తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది అంటున్నారు, అండ్ పట్టు అంటున్నారు. ఓకే అనిపించింది, కానీ బేసిక్గా నేనైతే అంత పెట్టను. మినిమం 2-5 వరకు నేను డ్రెస్సెస్కి పెట్టగలను, కానీ అంతకన్నా ఎక్కువ అంటే మనం వేసుకొని వెళ్ళే పార్టీ అంత ఉండదు కదా. సో అందుకనేసి సో ఆ లోపు నాకు ఏదన్నా వస్తే తీసుకోవాలని నేను 2 వరకు పెట్టుకుందాము అనుకున్నట్లు చూశాను. సో బట్ ఓకే, ఈ మధ్య నేను చెప్పాను కదా, సో టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ పైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని. సో మొత్తానికైతే ఇక్కడ కూడా షాపింగ్ చేశాను. సో మరి నేను ఏం షాపింగ్ చేశాను అన్నది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయింది. అండ్ ఇక్కడ నాకు జరిగిన డిస్టర్బెన్స్ ఏంటంటే, షాపింగ్ అంతా నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను అమౌంట్ తీసుకెళ్ళలేదన్నమాట. సో ఎక్కువ అమౌంట్ లేదు, ఒక 500-600 మాత్రమే ఉంది చేతిలో. సో డబ్బులు తీసుకెళ్లకుండా వెళ్ళడం వల్ల మామూలుగా ఏంటంటే మనము పేటిఎమ్స్ ఇవన్నీ ఉన్నాయి కనుక ఫోన్ పట్టుకెళ్తే సరిపోతుంది అనుకున్నాను. బట్ దాదాపు నాకు దానివల్ల 1/2 అవర్ వరకు నాకు ఎక్కువ టైం వేస్ట్ అనేది జరిగిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను టాప్స్ చూస్తున్నాను. మనకేంటంటే సెట్స్ ఎక్కువ బాగున్నాయి ఇక్కడ. సో టాప్స్ కన్నా సెట్స్ బాగున్నాయి. నేనేంటంటే ప్రజెంట్ మళ్ళీ సెట్స్ అంటే మనం మెటీరియల్ స్టిచ్ చేసుకోవాలి, బోలెడన్ని నాకు స్టిచ్చింగ్ చేయాల్సినటివే నేను పక్కన పెట్టుకొని ఉన్నాను. ప్రజెంట్ ఇంకా వర్కర్ ప్రాబ్లం వల్ల సో ఇంకైతే నేను మళ్ళీ మెటీరియల్స్ జోలికి పోదలుచుకోలేదనమాట. రెడీమేడ్ అనుకోండి, మనం దానికి బాటము, దుపటా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని అలా వేసేసుకోవచ్చు. సో కుదిరితే అవి కూడా ఇక్కడే దొరికితే బాగుండు అన్నట్లు ట్రై చేశాను, కానీ నాకైతే దొరకలేదు. అండ్ మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. సో కాస్ట్ అయితే ఓకే, బట్ ఈ షాప్లో స్పెషల్లీ మనకు క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ, నాకు ఈ షాప్లో సెట్స్ చాలా బాగా నచ్చాయి. కాకపోతే నేను చాలా స్ట్రిక్ట్గా అంటే నేను ఇప్పుడు యూజ్ చెయ్యను కనుక నేను తీసుకోలేదనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు చూపించే రెడ్ అండ్ హాఫ్ వైట్ది సెట్ అనేది చాలా బాగా వచ్చింది. అవంతా కూడా మనకు సెమీ స్టిచ్డ్ అనమాట. సో చాలానే ఉన్నాయి, కానీ వన్స్ వద్దు అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో రాంగ్ స్టెప్ పడకూడదు కదా ఎప్పుడు కూడా, ఎందుకంటే మెటీరియల్స్ మళ్ళీ ఎక్కువైపోయాయి అన్నా కూడా మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనం రెడీమేడ్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ మనం బాటము ఇంకా దుపట్టా, చున్నీ మనం ఏదో ఒకటి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అవి మనకు రెడీమేడ్ దొరుకుతాయి కనుక నో ప్రాబ్లం అనమాట. సో ఆ విధంగా నేనైతే బయలుదేరాను. సో ఇక్కడైతే నాకు చాలా బాగున్నాయి, నచ్చాయి. స్పెషల్లీ ఇక్కడ జ్యువెలరీ ఇంకా చాలా బాగుంది. సో జ్యువెలరీ ప్రియులు అయితే ఇక్కడ తప్పనిసరిగా తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ కొన్ని టాప్స్ కూడా చాలా బాగున్నాయి.
అండ్ శారీస్ అయితే నేను స్పెషల్‌గా ఆగైతే నేను చూద్దాం అనుకోలేదు. శారీస్‌కి కొంచెం దూరం ఆల్మోస్ట్ శారీస్ అయితే ఉన్నాయి. సో, శారీస్ అయితే మీకు చూపించడం కోసం అలా షూట్ చేసుకెళ్ళిపోతూ ఉన్నాననమాట. యాక్చువల్లీ నాకు ఈ వీడియోలో షూట్‌కైతే మా వారు హెల్ప్ చేశారు. సో, ఇదంతా కూడా తనే షూట్ చేస్తున్నారనమాట. నేనేంటంటే టాప్స్, డిజైనర్స్ ఇవి కొంచెం నాకెక్కడ బాగున్నాయి అని అనిపిస్తే ఇంక అక్కడ ఆగి నేనైతే చూసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇదేంటంటే మనకు మా తిరుపతిలో మోస్ట్‌లీ ఇయర్లీ వన్స్ కంపల్సరీ పెడతారు. ఇంకా అయితే ఇయర్లీ ట్వైస్ కూడా పెడతారనమాట. ఈ ఎగ్జిబిషన్ పరిణయ సేల్ ఎగ్జిబిషన్ అనేది ఇయర్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ కంపల్సరీ పెడతారు. సో, చాలా బావుంటాయి ఇక్కడ. సో, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ తీసుకొస్తారనమాట. వీళ్ళైతే ఏదో చెప్పారు రాజస్థాను, రకరకాల ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిషన్‌లో పెడతారనమాట. సో, తినతో మాట్లాడితే అదే చెప్పారనమాట. సో, వాళ్ళ నేటివ్ చెప్పారు. మనకు మళ్ళీ కావాలి అంటే కూడా వాళ్ళు ఫోన్ నంబర్ విజిటింగ్ కార్డ్ ఏమన్నా ఉందంటే లేదు ఫోన్ నంబర్ ఇచ్చారు. సో, ఏమన్నా మనకు అవైలబులా అంటే మనకు కావాలంటే మళ్ళీ కూడా వాళ్ళు పంపిస్తానని చెప్పారు. కొరియర్ చేస్తారంట. డ్రెసెస్ అయితే ఇక్కడ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి మనకు. ఇక్కత్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా చక్రాస్ లాగా. సో, ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ లాగా అనమాట. చాలా బాగున్నాయి. కొన్ని లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ నాకు ఎక్కువ అనిపించింది. ఇవన్నా ఒక రకము. మీకు నెక్స్ట్ క్లిప్పింగ్‌లో ఇంకొకటి చూపిస్తాను చూడండి. సో, ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ మనం ఆన్‌లైన్‌లో చూసేవన్నమాట. నాకెందుకో ఈ షాప్ పర్టిక్యులర్‌గా చూస్తే స్పెషల్లీ ఆ టాప్స్ నేను ఆల్రెడీ చూసినట్లు అనిపించింది. ఈ ముందరున్న కొన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ తప్ప అక్కడ వెనకున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు ఆన్‌లైన్‌లో చూశాను కదా ఇవి అన్నట్లు అనిపించాయన్నమాట. సో, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ మనకు ఇక్కడైతే జ్యువెలరీ అయ్య బాబోయ్ అనిపించేలా ఉన్నాయి. సో, బీడ్స్ అయితే చాలా రకాలు, చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. రకరకాల సైజెస్‌లో ఉన్నాయి. అండ్ నెక్ చోకర్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇలాంటి టైంలో అనిపిస్తుంది మనకు ఆడపిల్లలు ఉంటే బాగుండు అని. బట్ ఓకే. మనం ఏం చేయలేం కదా. సో, బట్ ఎగ్జిబిషన్స్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒర్రే మనకు ఆడపిల్ల లేదే అన్నట్లు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లేడీస్కి జ్యువెల్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. బేసిక్గా నేను అవంతా చూడలేదన్నమాట. జస్ట్ మీకు చూపించడం కోసం అలా వెళ్ళిపోతూ ఉన్నాను. నేనైతే తీసుకున్న టాప్స్కి నాకు దుప్పటాస్, బాటమ్స్ ఏమన్నా ఇక్కడ సెట్ చేసుకోవచ్చేమో అన్నట్లు నేను వెతుకుతున్నాను. సో, ఇక్కడైతే మళ్ళీ జ్యువెలరీ వచ్చింది. సో, జ్యువెలరీ అయితే నిజంగా సూపర్ అండి. ఆడపిల్లలు ఉంటే అయితే కంపల్సరీ కొనకుండా రారు కదా నాకు తెలిసి. చాలా బాగున్నాయి. అందులో ఆడపిల్లల్ని పట్టుకెళ్ళామంటే ఖచ్చితంగా కొనిపిస్తారనమాట మన దగ్గర. బాగున్నాయి. క్వాలిటీ కూడా నేను చూసాను కానీ బాగున్నాయి. నేను కాస్ట్ డీటెయిల్స్ అవైతే నేను అడగలేదు. ఎందుకంటే మనం కొననప్పుడు మళ్ళీ మనం అడిగి టైం వేస్ట్ చేయకూడదు కదా అన్నట్లు నా పాలసీ. సో, మనం ఏదన్నా నాకు నచ్చితే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. కొనాలనుకుంటేనే వాళ్ళని డీటెయిల్స్ అడుగుతాను. జస్ట్ టైం పాస్ కోసం మాట్లాడటము, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ కనుక్కోవడం కోసం అయితే నేను లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లాంకెట్స్ అనమాట. సో, అవి కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి మనం బొంతలు వేస్తాం కదా అవన్నమాట. చాలా సాఫ్ట్గా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి టాప్స్ ఉన్నాయి. అండ్ ఈ షాప్లో దుప్పటాస్ ఉన్నాయండి. అయ్య బాబోయ్ దుప్పటా 1200 అండి. అయ్య బాబోయ్ అనుకున్నాను. సో, చాలా షాక్ అయ్యాను అనమాట. అదే నేను తీసుకున్నవైతే నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూసుకుంటూ ఉంటే 1200 చెప్పారు. చాలా షాక్ అయ్యాను. అండ్ ఇంకొక షాక్ ఇక్కడ చూడండి ఎంత అని అడుగుతుంటే ఇక్కడ తను చూపిస్తున్నారు కదా అది వచ్చి 2500 అంట. అది ఏదో ఫ్యాబ్రిక్ చెప్పారండి, నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. సో, చాలా షాక్ అయ్యాను నేను. అంత జస్ట్ దుప్పటాకి మనం 25 సో పెట్టి కొనేవాళ్ళు కూడా ఉన్నారా అన్నంత ఆశ్చర్యం వేసింది నాకు.
ఓకే. ఉంటారులే. ఉండబట్టే గదా! ఇలా పెట్టారు అని అనుకున్నాను. సో, జస్ట్ ఓన్లీ దుప్పటాకి 2500 పెడితే, అయ్య బాబోయ్! నాకు జస్ట్ ఇమాజ్ చేసుకోవడానికి కూడా అంత ఇదనిపించింది. ఓకే. తీసేవాళ్ళు తీస్తూ ఉంటారు కదా! అండ్ ఇక్కడ చూపించేదేంటంటే అదేదో సంథింగ్ మెటీరియల్, నాకు మెటీరియల్ పేర్లయితే గుర్తుండవండి. సో, నేనైతే ఏం చేయలేను. ఇదొచ్చి ఆహ్, లెనిన్ లాగా అనిపిస్తుంది. అదేదో సంథింగ్ పేరు చెప్పారు. ఇదొచ్చి 500 అంట. సరే అట్‌లీస్ట్ నేను తీసుకున్న టాప్‌కి ఏదన్నా సూట్ అవుతాయా అన్నట్లు చెక్ చేస్తున్నాను. సో, ఉన్న కలర్స్ అవే అండి అని చెప్తున్నారు. సో, 25 ఏంటది అంటే ఇంక దాని డీటెయిల్స్ చెప్తున్నారనమాట. ఇంకా అది 3-4 వెరైటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, ఆ 4 వెరైటీస్‌కి డీటెయిల్స్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. సో, మొత్తానికైతే ఇంకా ఇక్కడ గూడా ఒకసారి చెక్ చేసేసుకున్నాను. నాకు కావాల్సినటువైతే అంతగా నాకిక్కడ దొరకలేదనమాట. సో, నేను మరీ 1000లు 1500లో నేను చున్నీస్‌కైతే నేను పెట్టను. సో, దాని బదులు నాకు ఇంకొక కంప్లీట్ సెట్టే వచ్చేస్తుందనమాట. అండ్ నేనేంటంటే ఇక్కడ ఓకే 500లోదేమో అనుకుంటే, కాదు ఇది 1500 దుపటాస్ అన్నారు. కామ్‌గా పక్కన పెట్టేసాను నాకొద్దన్నట్లు. సో, రకరకాలొచ్చేసాయి. మనకంత నేనంత డీటెయిల్స్ తెలుసుకోను గనక నాకు అవసరం లేదనిపించింది. బట్ తీసేవాళ్ళైతే తీస్తూ ఉన్నారు. సో, 500 నుంచి 2500 వరకు చున్నీస్ అయితే మనకు దుప్పటాస్ అవైలబుల్ ఉన్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకు ఒక్కసారి నేను ఇక్కడ మీకు చూపించేసేస్తున్నాననమాట. ఇంక అయితే షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ఇంక నేను మీకు చూపించేసేసుకొని వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి మేము షూట్ చేస్తుంటే ఏ ఛానల్ వాళ్ళు అని అడిగారనమాట. సో, ఒక 6 మెంబర్స్ అయితే బాగానే రెస్పాండ్ అయ్యారు. సో, 6 మెంబర్స్ అడిగారనమాట. మన ఛానల్ నేమ్ కనుక్కున్నారు. అండ్ కొంతమందయితే ఛానల్ నేమ్ అడిగారు. అండ్ విజిటింగ్ కార్డ్ అడిగారు. సో, విజిటింగ్ కార్డ్ అయితే నేను ఇంకా నా పర్సనల్‌ది ఉంది. యూట్యూబ్‌ది లేదు నాది ఇంకా. సో, అలా ఇంకా ఛానల్ నేమ్ కనుక్కున్నారు. అండ్ నంబర్ తీసుకున్నారు. వాళ్ళ నంబర్ ఇచ్చారు. సో, ఇంక అవన్నీ కూడా ఒకసారి మాట్లాడేసుకొని ఇంకైతే ఎండింగ్‌కొచ్చేసాము. సో, ఎండింగ్ ఏంటంటే ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక టాప్ అయితే నేను ఫస్ట్ చూసిన వాటిల్లో నాకొక టాప్ ఒక 2 నచ్చాయి. దానిలో ఒకటి ఫైనల్ చేసుకుందాం అన్నట్లు మళ్ళీ వెళ్ళి అది ఫైనల్ చేసుకొని వచ్చేసాననమాట. సో, మొత్తానికి జ్యువెలరీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ షాప్‌లో ఏంటంటే ఇయర్ రింగ్స్ కొన్ని చాలా బాగున్నాయి. ఓకే అన్నట్లు అనిపించింది. అండ్ నాకు కొన్ని షాప్స్‌లో పర్టిక్యులర్‌గా కొన్ని చాలా బాగా నచ్చాయి. సో, ఇదైతే మనకు ఇయర్లీ ట్వైస్ కంపల్సరీ వస్తుంది. స్పెషల్లీ వర్క్ బ్లౌజెస్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. బట్ ఈసారి తక్కువ ఉన్నాయి అని నా పర్సనల్ ఫీలింగ్ నాకు అనిపించింది. మామూలుగా అయితే వర్క్ బ్లౌజెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ వర్క్ బ్లౌజెస్సే ఎక్కువ మనకు డిస్కౌంట్‌లో ఇస్తారనమాట. సో, ఇక్కడ ఫైనల్లీ లాస్ట్‌లో నేను మాట్లాడేది అదే అనమాట. వాళ్ళొచ్చి నా డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి అన్నట్లు. సో, నేను నా పర్సనల్ అయితే నేను తీసుకురాలేదని చెప్పాను. ఇంకా నంబర్ అయితే ఇంకా ఇస్తూ ఉన్నామన్నమాట. ఛానల్ నేమ్ అడిగితే వాళ్ళు చెక్ చేస్తున్నారు అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో, మేము కూడా చూస్తాము అని చెప్తున్నారనమాట. సో, ఇంకా అట్లయితే మొత్తానికి నా ఈ ఎగ్జిబిషన్ అయితే నడిచింది. సో, ఐ థింక్ రేపు కూడా ఉంటుందనుకుంటున్నాను. బట్ నేను ఇదైతే మేబీ లేట్‌గా పోస్ట్ చేయొచ్చు. సో, ఈ ఎగ్జిబిషన్ అయితే ఐ థింక్ మళ్ళీ వస్తుందని అంటున్నారు. ఇన్ కేస్ మళ్ళీ వస్తే మాత్రం నెక్స్ట్ టైం నేను మీకు చాలా త్వరగా చూపిస్తాను. లేట్‌గా రెస్పాండ్ అయ్యాను నేను. నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఫస్టే నేను ఇంటిమేట్ చేశానంటే త్వరగా మీకు వెళ్ళి చూసుకోవడానికైతే బాగుంటుంది కదా! సో, నెక్స్ట్ టైం నుంచి నేను ఇలాంటి ఎగ్జిబిషన్స్ షూట్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ డేనే మీకు వీడియో ఇచ్చానంటే మిగిలిన డేస్‌లో మీరెళ్లి చూడొచ్చు. ఇదేంటంటే స్పెషల్లీ 5 డేస్ మాత్రమే ఉంటుందనమాట. సో, ఇదండి మరి ఇవాల్టి మా ఎగ్జిబిషన్ అనమాట. తిరుపతిలో సింధూర కళ్యాణ మండపంలో ఉన్న పరిణయ సేల్ ఎగ్జిబిషను. సో, మొత్తానికి ఎగ్జిబిషన్ మీకు చూపించేశాను. నేను కొన్ని షాపింగ్ చేసుకున్నాను. సో, నా షాపింగ్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.
అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ అండ్ మంచి ప్లేసెస్ కూడా నేను మీకు ముందు ముందు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.